సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. కార్యకర్తలతో నాయకులతో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ 18 నెలలు కూడా ప్రజల మధ్య నుండి ప్రజల తాలూకా సంక్షేమం కోసం నిరంతరం వాళ్ళతో ఉండి వాళ్ళ మనసులో ఒక స్థానం సంపాదించుకున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ప్రజల్లో వాళ్ళ గుండెల్లో ఈరోజు ఆయనకి ఒక స్థానం, అంటే ఒక అన్నగా తమ్ముడిగా ఈరోజు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు మేము పొద్దున్నైతే డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది. 91వ వార్డులో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంట్లో ఫోటో కూడా చూపిస్తున్నారు. బాబు మాకు చెప్పాల్సిన లేదు, ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారిది, అలాగే వాళ్ళ తండ్రి గారి ఫోటో కూడా పెట్టుకొని ఈరోజు వాళ్ళు పూజిస్తున్నారంటే ఏ స్థాయిలో ఈరోజు రాష్ట్రం అంతా కూడా ప్రతి కుటుంబంలోని ఒక దేవుళ్ళ కొలుస్తున్నారు. జగన్మోహన్ భారీ ఎత్తున మెజార్టీస్తో 175 నియోజకవర్గాల్లో మేము గెలవడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే వెస్ట్ నియోజకవర్గం వచ్చేసరికి ఇక్కడ తప్పకుండా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ ఈరోజు చూస్తే 61వ వార్డులో భారీ ఎత్తున జాయినింగ్, సుమారుగా 200 మంది దాకా ఈరోజు జాయినింగ్ చేయడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే నేను ఏ విధంగా ప్రజలతో మమేకమై ఉన్నానో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు అందరూ కూడా పార్టీలో జాయిన్ అయ్యి మా గెలుపు కోసం వాళ్ళు కూడా సహకరిస్తారని వాళ్ళందరూ చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ వెస్ట్ నియోజకవర్గంలో మా జెండా ఎగరబోతుంది. రేపు జరుగుతున్నటువంటి రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఈ ఎన్నికల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పేదవాడికి డబ్బు గలవాడికి మధ్య పోటీ జరుగుతుంది. దాన్ని ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆయన చెప్పడమే కాదు, దాని ఉదాహరణలు కూడా మీకు కొన్ని చెప్పగలను. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా రావడం, కరోనాలో భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల్లో పస్తు నుండి చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాంటిది మన ఆంధ్రప్రదేశ్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ప్రతి ఇంటికి కూడా ఫ్రీ రేషన్ ఇచ్చి, నిత్యావసర వస్తువులు పంపించి, అదేవిధంగా 1000 రూపాయల డబ్బులు కూడా ఇచ్చి ప్రతి ఒక్కరిని కాపాడినటువంటి ఘనత భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజున పోటీలో ఉన్నటువంటి నాయకులు ఎవరూ కూడా ఆ 2 సంవత్సరాలు కూడా ఎక్కడ కనిపించలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం మరి వాళ్ళ కరోనాలో ఎంతో ఉపకారం చేశాడు. దాని తర్వాత ఈ 3 సంవత్సరాలు కూడా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు. ఈవేళ ముఖ్యంగా తీసుకుంటే పిల్లల చదువులు, ఈవేళ మనిషి కుటుంబం బాగుపడాలంటే ప్రతి ఒక్కరు కూడా మన పిల్లల గురించే మనం ఆలోచన చేస్తాం. మన పిల్లల్ని మంచి చదువు చదివించాలి, మన పడ్డ కష్టాలు మన పిల్లలు పడకూడదని. మరి ఆ బాధ్యతని ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని ప్రతి ఇంట్లో వారి పిల్లలు చదవాలి, వాళ్ళని కూలి పని పంపించకూడదనే ఉద్దేశంతో అమ్మఒడి అనే పథకాన్ని పెట్టి 15,000 రూపాయలు డబ్బులు ఇస్తూ, అదేవిధంగా స్కూల్ పిల్లలకి మంచి యూనిఫామ్ ఇస్తూ శుభ్రమైన భోజనం. ఈవేళ మన పిల్లలకి మన ఇంట్లో భోజనం పెట్టలేదు. అలాంటి భోజనాన్ని ఈవేళ స్కూల్లో ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. అలాగే ఇంగ్లీష్ మీడియం, మనం ఈవేళ మన పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదివించాలంటే 1000 రూపాయలు ఇవ్వాలి, ఫీజులు కట్టాలి. కానీ వాళ్ళు ఉచితంగా ఇవాళ చదువు చెప్పిస్తున్నారు. అది ముఖ్యంగా పిల్లల చదువు. అలాగే రకరకాల డ్వాక్రా వాళ్ళకి రుణమాఫీ, పక్కా హౌసింగ్ స్కీమ్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆయన చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. రేపే మళ్ళీ అనౌన్స్ చేయబోతున్నారు. అది 4,000 అవుతా 5,000 అవుతా కూడా రేపు మేనిఫెస్టోలో తెలియజేస్తారు.